మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినమున మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట. ఈరోజు శారా గారి గురించి మనం తెలుసుకుందామండి. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితిని బట్టి ఈమెకి మంచి పేరు. విశ్వాసులకు తండ్రిగా తల్లిగా కనపడుతున్నట్లుగా కనపడుతుంది. ఈమె విశ్వాసవంతురాలుని ఆయన చెప్పిన దాని ప్రకారం ఆమె పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ శారా ఈమె యొక్క స్థితి మొదటిగా తన జీవితంలో ఎలాంటి పేరు అంటే ఆమె శారాయ అని పేరు కలిగిన స్థితిలో నడిపించబడుతున్న స్థితి. తర్వాత దేవుడు తనకు పేరు పెట్టిన పేరు శారా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో అంటే ఒక ప్రత్యేకమైన స్థితిని బట్టి ఈమె ఒక రక్షణకు కారణకుడుగా అంటే ఒక రక్షణ పొందిన వారు ఏ విధమైన స్థితిలో పేరు పొందుకుంటారో అలాగే ఈమె కూడా ఒక పేరు పొందుకున్నట్లుగా కనపడుతుంది. అంటే ఇప్పుడు మనకిచ్చిన పేర్లను బట్టి కాదు, కానీ మనం రక్షణ పొందిన తర్వాత మనకి ఒక ప్రత్యేకమైన పేరు పిలువబడుతుంది. మనకున్న పేరు మంచి పేరు అయితే అదే ఉంటుంది. లేకపోతే ఆ పేరును మార్చగలిగిన ఆ స్థితిలో దేవుడు మార్చుతూ ఉంటాడు. ఇక్కడైతే మన జ్ఞాపకం చేసుకుంటే ఈమె పేరు అంతకు ముందు శారాయ. తర్వాత దేవుడు పేరు పెట్టింది శారా అని పేరు పెట్టాడు. ఇదే మాట్లాడుతున్న మాటలు బట్టి మనకిచ్చిన ఈ పేర్లలో మన ప్రత్యేకమైన పేరును బట్టి మనం పిలువబడాలి. అంటే మనకిచ్చిన దేవుడు మన రక్షణకరమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితిని బట్టి మనం ఏ రక్షణ పొందుకొని తర్వాత ఆ పేరు ఏం పెట్టుకున్నామో ఆ పేరును మనం ప్రత్యేక స్థితిలో మన జీవితాలను పిలిపించుకునే వారిగా మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం ఆ పేరును మరుగు చేయకూడదు. ఇక నీ జీవితంలో ఇప్పుడు మన యొక్క స్థితిని బట్టి రక్షణ పొందుకున్నావు, అంతకుముందు నీ జీవితం వేరే, ఆ మునుపటి ప్రవర్తన వేరే విషయంలో ఉన్నది. అంటే అది మోసకరమైన దురాశల చేత నెపబడిన స్థితిలో స్వభావం చేత నడిపించబడుతున్న పేరు కలిగిన ఆ స్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు మన జీవితాల్లో ప్రత్యేకమైన పేరు దేవుడు పిలిచాడంటే ఆ పేరుకి తగినట్లుగా మన జీవితాల్లో గొప్ప అద్భుత రీతిగా మనం అలాంటి స్థితిలో నడిపించబడాలని మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పేరును మనం మరుగు చేయకూడదు. దేవుడు మనకిచ్చిన పేరు, కొత్త పేరు, ఏ పేరు పిలిచాడో ఆ పేరును మనం జాగ్రత్తగా మనం పిలుచుకునేటట్లుగా మార్చుకోవాలి ఆ మాటను. ఇంతకుముందు ఎలా ఉన్నావో తెలియదు, కానీ ఇప్పుడు నీ జీవితంలో ఆ గొప్ప అద్భుత రీతిగా నిన్ను ఆయన పిలుస్తున్నాడు. ఆ పేరు భక్తులు రాశారు కదా, ఎవరు తెలియని ఎవరు సమీపించలేని పాటలో అంటారు, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలుచు ఆ శుభవేళ. అంటే మనకి ఒక కొత్త పేరును దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఆ పేరుని మనం తగినట్లుగా మన జీవితాల్లో రక్షణ పొందిన తర్వాత ఆ పేరు మరుగుపై చేయబడుతుందా లేక ఆ పేరు పెట్టి నువ్వు పిలువబడుతున్నావా గుర్తు చేసుకో. నీకు పాత పేరు ఇంక ఉండకూడదు. ఆ దేవుని యొక్క సన్నిధిలో అలాగే ఆ పాత స్వభావాన్ని కూడా మనం విడిచిపెట్టుకోవాలి, ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలను బట్టి. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం, శారా యొక్క జీవితంలో చేసిన మంచి పనులు మనం గుర్తు చేసుకుందాం. తర్వాత ఆమె జీవితంలో బట్టి ఆమె చేసిన తప్పులను కూడా మనం గుర్తు చేసుకుందాం కుదిరితే, లేకపోతే రేపటి దిన మనం మాట్లాడుకుందాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే శారా చేసిన మంచి పని ఏమిటంటే దేవుని పిలుపుకు విధేయతను చూపించినట్లుగా కనపడుతుంది. అబ్రహాముతో కలిసి ఆ ఊరిని విడిచి వెళ్ళి ఆమె దేవుని మాట ప్రకారం ఆ మాటపై నమ్మకంగా ఆమె కూడా జీవించినట్లుగా కనపడుతుంది. పిలిచింది ఎవరిని? అబ్రహామును పిలిచింది. అయితే మరి అబ్రహాముతో పాటు ఈమె కూడా కొనసాగించబడినట్లుగా కనపడుతుంది. అంటే ఈమె యొక్క జీవితంలో కూడా ఆ దేవుని యొక్క పిలుపుకు ఆ విధేయతను చూపించినట్లుగా ఆమె జీవితం కనపడుతుంది.
ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడు ఒక యజమాని పిలిచిన పిలుపుకి ఆ భార్య ఏమాత్రం వినే స్థితిలో లేదు. వివేలు అనే పరిస్థితి ఉంటది కొంతవరకు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క భార్య ఈ యొక్క శారా, ఈమె ఆయన పిలుపునకు ఆయన పిలిచినప్పుడు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు. అలాంటి స్థితిలో ఈమె కూడా శారా గారు అలా నడిపించబడ్డారు. 2, ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతిథి సత్కారం. అంటే 3 అతిథులు వచ్చినప్పుడు ఆమె మంచి పిండితో ఆ యొక్క రొట్టెలను చేసి వారిని ఆ విధమైన స్థితిలో సన్మానించినట్లుగా, అంటే ఏమంటారు దాన్ని, అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మంచిగా వారిని చూసినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు ఒకటి మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే ఆ దేవుని యొక్క పిలుపు చేత మనం దేవుని యొక్క సన్నిధిలోనికి కొనసాగించబడే కృపను మనకిచ్చినప్పుడు దానిని ఏమాత్రం నిర్లక్ష్యపరచుకోకుండా ఆ పిలుపుకు విధేయతను మనం చూపించేవారుగా మార్చబడాలి. 2, మన జీవితాల్లో ఒక మంచి ప్రవర్తన కలిగిన వారమై ఎదుటి మనిషిని మనం గౌరవించేవారిగా మనం నడిపించబడాలి. అందుకే అంటాడు కదా ఆ లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే కీడుకు కీడు చేయకుండా మన జీవితాలలో మేలుకరమైన స్థితిలోను చేయమంటాడు. ఎందుకంటే మనల్ని ప్రత్యేకమైన పిలుపు ఏం పిలిచాడంటే ఆశీర్వాదములకు వారసులగుటకు మిమ్మల్ని నేను పిలిచాను అంటాడు. 1 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంటది అన్నమాట. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనల్ని పిలిచిన పిలుపు ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. అయితే ఈ ఆశీర్వాదకరమైన స్థితిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, ఒకటి మన జీవితాలలో ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాలు విధేయతను చూపించిన వారిగా నడిపించబడాలి. ఆయన మార్గంలో ఆయన పిలిచిన పిలుపుకు మన జీవితాల్లో విధేయతను చూపించిన ఆ స్థితిలోనికి మనం వెంబడించే స్థితిలోనికి రావాలి. 2, మన జీవితాలలో బట్టి మనము ఒకరిని ఒకరు మనం ప్రేమించే స్థితిలోనికి రావాలి. ఈ ప్రేమించే మనసు కాడే మనిషి జీవితం ఆగిపోతూ ఉన్నది. ఇంకా ప్రేమించమంటే ఈ లోక సంబంధమైన ప్రేమ చేత మనిషి జీవితం ఏమైపోతుందంటే పతనం అయిపోతున్న పరిస్థితి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఆ ఎదుట వచ్చిన ఆ మనుషులను ఎంతగానో చక్కగా వారిని చూసుకున్నట్లుగా కనపడుతుంది. 2, ఈమె విశ్వాసములో ఎదిగింది. ఈమె జ్ఞాపకం చేసుకుంటే మీ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే శ్వాసకి ఎదిగినట్లుగా మన జీవితంలో మనం ఒకటే గుర్తు చేసుకుంటాం. కానీ ఈమె యొక్క స్థితిని బట్టి మొదటగా ఆమె సందేహించినట్లు కనపడుతుంది, నవ్వుతూ ఉన్నట్లుగా కనపడుతుంది. ఏ పరిస్థితిలో దేవుడు తనకు కుమారుని అనుగ్రహిస్తానన్నప్పుడు అక్కడ అంటాడు, శారా నవనేల యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తర్వాత తన యొక్క స్థితిని బట్టి దేవుడు చేసిన వాగ్దానమును విశ్వసించినట్లుగా ఆ యొక్క విశ్వాసుని ఆ యొక్క ఇస్సాకుని కనినట్లు కనపడుతుంది. అంటే ఒక కుమారుడు అనుగ్రహించబడినట్లుగా కనపడుతుంది. ఇక్కడ 3వ విషయం ఏమిటంటే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఒక నిరీక్షణ, ఒక విశ్వాసంతో మనం నడిపించబడాలి. దేవుడు చేసే వాగ్దానాన్ని మనం నిర్లక్ష్యపరచుకోకూడదు. ఆ దేవుడు చేస్తున్న వాగ్దానం నాకు ఇస్తాడు అనే ఒక నీ జీవితంలో నమ్మాలి. అందుకే కదా అంటాడు ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అంటాడు. అక్కడ ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే ఆయన యొద్దకు వచ్చిన వారు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేసేవాడనియు నమ్మవలను కదా అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి మనం విశ్వాసముతో కొనసాగించబడాలి. దేవుడు మన పట్ల చేసిన వాగ్దానమే కట్నం, ఏదైనా మాటే కానీ ఏదైనా ఏ విషయంలో అయినా నీ స్థితిని బట్టి నీతో వాక్కుతో ఏ విధమైన స్థితిలో మాట్లాడుతున్నాడో ఆ మాట నీ పట్ల నెరవేర్చబడుతుందని నువ్వు విశ్వసించి నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే అలాంటి స్థితిలో మన జీవితాల్లో వాగ్దానాన్ని పట్టుకొని మనం ఎత్తి పట్టుకుని దాన్ని నడిపించబడే స్థితిలోనికి రావాలి. వాగ్దానం ఊరక చేయడం మనిషికి, ఆయన నమ్మదగిన దేవుడు.
ఆ వాగ్దానం చేశాడంటే అది నెరవేరుస్తాడంతే. జ్ఞాపకం చేసుకుందాం చిన్ని మాట బయటపెట్టి. ఆ హోసన్న ఏసన్న గారి మినిస్ట్రీలో ఆయన ఎంతగానో పరిచయం చేసి ఆయన తన జీవితంలో మరణించే సమయంలో ఒక వ్యక్తి, మరుగు చేయబడిన వ్యక్తి, ఆ వ్యక్తి బయటికి వచ్చాడు. ఎవరంటే అబ్రహాం గారు. ఆయన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంతకు ముందు ఆయన ఎవరో తెలియదు. అసలు ఆయన అంతా మరుగు చేయబడ్డాడు. ఎందుకని ఈయన మరుగు చేయబడిన స్థితిలో కనపడుతున్నాడంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడంట. ఒక స్క్రోలింగ్ అయిపోతుందంట. నీవు నా సన్నిధిలో నమ్మకంగా జీవిస్తే నేను ఈ మందిరం మీద నిన్ను ఒక అధికారిగా వస్తానని చెప్తున్నాడంట. వాగ్దానం చేశాడంట అబ్రహాం గారు. అంతకు ముందు ఆయన తెలియదు. కనపడితే ఒక నలుగురు ఐదుగురు నలుగురు కనపడే వాళ్ళు మెయిన్ గా. కానీ దేవుని కృప చూడండి, మరుగు చేయబడిన దానిని దేవుడు ఒక తగిన సమయంలో హెచ్చించగలిగిన దేవుడు. ఇక్కడున్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో కొరత కలిగి ఉంది. ఏమి కొరత కలిగి ఉంది? కుమారుడు లేని పరిస్థితి. ఆమె జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించబడుతుందంటే ఒక గొడ్రాలుగా పరిస్థితి నడిపించబడుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆమెని ఆ విధమైన స్థితిలో దేవుడు నమ్మమని చూస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానం చేశాడు, మీకు పిల్లని ఆ యొక్క ఆ విధమైన స్థితిలో గర్భఫలం అనుగ్రహించబడుతుంది అని చెప్పి. ఇప్పుడు ఆ వాగ్దానం పట్ల ఏం చేయబడాలంటే మనం విశ్వసించి ముందుకు కొనసాగించబడాలి. ఏ విషయమైనా ఏ స్థితిలో నడిపించబడాలి. ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎంతో హేళనమైన పరిస్థితులు వస్తుంది. అబ్రహాం గారు అంతగా వాటిని ఎదుర్కొన్నట్లుగా కనపడుతుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయనది కన్నడ అంట. ఆయనకి మాట్లాడటమే రాలేదని చెప్తున్నా అంటాడు, సాక్ష్యంలో చదువుతూ ఉంటాడు. అంటే ఆయన పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఆయన ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడిన స్థితి కనబడుతుంది. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం కొరకు నిలబడుతూ తన జీవితాన్ని నడిపించుకున్నట్లుగా కనపడుతుంది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మూడో విషయం ఏమిటంటే, నీవు విశ్వసించి ముందుకు కొనసాగించబడితే నీ జీవితంలో దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో కావలసిన ఆ వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక మనం అలాంటి స్థితిలోనికి మనం రావాలి. 4, ఈమె జీవితంలో భర్తను గౌరవించినట్లుగా కనపడుతుంది. శారా అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటే ఏమని పిలుస్తుంది? ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క స్థితి అబ్రహాముని సంబోధిస్తుంది మంచి పేరుతో. ఆ విధమైన స్థితిలో నడిపించబడుతుంది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మనకు కలిగిన వారిని, మనకు కలిగిన ఆ యొక్క యజమానుల్ని మనం ఎలా పిలుస్తున్నాం? ఆ యొక్క యజమానిని ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాం? లేఖనాల పూర్వకంగా మన జీవితాలు ఎలా ఉండాలంటే యజమానుడా అని పిలవాలంట. కానీ మనుషుల యొక్క జీవితాలు ఏం చేయబడుతూ ఉంటాయి? పేరు పెట్టి పిలుస్తారు, లేకపోతే ఇదిగో ఇదిగో. అసలు ఒక్కొక్క పిలుపు కొత్తగా ఉంటది. వారి జీవితాల్లో ఎలా పిలుచుకుంటున్నా అంటే వారి ప్రేమ అలాంటి స్థితిలో ఉండొచ్చు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల్లో మనం ఏం చేయబడాలంటే భర్తని గౌరవించిన స్థితిలోనికి వచ్చింది ఆమె. మరి నీ జీవితంలో భర్తకి నిలవ స్థితిని బట్టి గౌరవించే స్థితిలోనికి తీసుకొస్తున్నావా? ఒక లేఖనాలు చదువుతూ ఉంటే ఒక మాట చదువుదాం. ఎవరైనా బైబిల్ తీసుకుంటే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుకుందాం. ఒకసారి చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. చదవండి ఇంకో.
సరే అండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట కనపడలేదు. అదైతే అది కాదేమో. సరే. అక్కడ అంటది ఏమంటదంటే, మీ యొక్క పవిత్ర ప్రవర్తనను బట్టి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో వాక్యము లేకుండా వారిని నడిపించొచ్చంట. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి అంటే భర్తకి గౌరవించాలి. ఆ భర్త పట్ల మన జీవితాలలో మంచి ప్రవర్తన కలిగిన వారుగా మన జీవితాలు నడిపించబడాలి. ఈ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తిని మనం ఏం చేయాలంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే శారా తన యొక్క అబ్రహాముని ప్రభువు అని పిలుస్తుందంట. ప్రభువా అని పిలుస్తుందంట. ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ ఏ స్థితిలో ఉన్నదో, ఆమె జీవితం ఎలాంటి స్థితిలోనికి వచ్చిందంటే ఆ యొక్క యజమానిని గౌరవించిన స్థితిలోనికి వచ్చింది. మరి నీ జీవితంలో అలాంటి స్థితిలో నడిపించబడుతున్నావా? ఆ యొక్క యజమానికి మనము ఇచ్చే ఆ గౌరవాన్ని మనం ఇయ్యగలుగుతున్నామా? లేక నీవే నీ స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తిని హేళన చేస్తున్న పరిస్థితికి వస్తుందా? ఒక యజమానిని మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత వేదకరమైన పరిస్థితులు వచ్చినా మీరు మీరు ఒక మీ స్థితిని బట్టి మీకు ఒక భారం ఉంటుంది. అలాగే మీకు యొక్క యజమానికి కూడా ఒక భారం ఉంటుంది. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలని ఒక భారం ఉంటుంది. ఆ భారం లేదు అనే పరిస్థితిలో ఉన్నదంటే కొంచెం అటు ఇటుగా ఆలోచన లేదని మనం గ్రహించాలి. చాలా గుర్తుపెట్టుకోండి. ఆ భారం లేదంటే ఆ యజమానికి బాధ్యత లేదని ఆ యొక్క వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, కానీ ఏమాత్రం నువ్వు హేళన చేసే పరిస్థితికి తీసుకురాకూడదు. నీవే నీ స్థితిని బట్టి నీ యజమానిని నువ్వు గౌరవించే స్థితిలోనికి రావాలి. నీవు చేసే ఆ గౌరవమును బట్టి నీ చేస్తున్న ఆ యొక్క మంచివి ఆ విధమైన స్థితిలో నువ్వు ఆ యొక్క వ్యక్తిని గౌరవిస్తుంటే ఆ వ్యక్తికి ఇంకా తర్వాత నేను ఇలాగ ఉండకూడదు అని ఆ మనసు కలుగు చేయబడుతుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆ యజమానిని మీరు తక్కువగా మాట్లాడకూడదు. ఆ యజమానిని పేరు పెట్టి కూడా పిలవకూడదు. మంచిది కాదు నాకు తెలిసి. ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఈమె అబ్రహాము గారిని అబ్రహామా అని పిలవాల, శారా గారు. ఇక్కడ అంటున్నమాట ప్రభువా అని పిలుస్తుందంట. ఒకసారి చదువుకున్న ఆ మాట అక్కడే ఉంటది. మొదటి పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనమంట. ఒకసారి కనపడుతుంది చూడండి. ఇప్పుడు చదివిన దగ్గరే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ, సరే సరే ఓకే అండి. ఇక్కడ నేను సారీ ప్రభువా అని పిలిచానని చెప్పాను. ఇక్కడ ఉన్న మాటలు బట్టి మ్యూట్ లో అయిందండి ప్రియాంక గారు. ఓకే. ఇక్కడ అన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏమని పిలుస్తుంది ఈమె? యజమానుడా అని పిలుస్తుంది. ఇందాక నేను ప్రభువా అని చెప్పాను. సారీ. అక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే యజమానుడా అని పిలుస్తుందంట మనం. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆ భర్తకు మనం గౌరవించిన స్థితిలోనికి తీసుకురావాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే మనం మన స్థితిని బట్టి ఎలాంటి స్థితిలోకి రావాలంటే మనం ఇచ్చే గౌరవం బట్టే మనకి రెస్పాన్స్ వస్తుంది, రిప్లై వస్తుంది. నువ్వు ఎలా పిలువబడుతున్నావు, నువ్వు ఎలా పిలుస్తున్నావో ఆ పిలుపుని బట్టి నీ జీవితంలో కూడా ఆ విధమైన స్థితిలోనికి తీసుకొచ్చే స్థితికి వస్తుంది. నువ్వెంతగా ఆ యొక్క వ్యక్తిని గౌరవిస్తున్నావో అది స్థితిని బట్టి నిన్ను కూడా గౌరవించే స్థితిలోనికి రాబడుతుంది. కనుక నీ జీవితంలో అలాంటి స్థితిలోనికి రావాలి. ఒకటి, దేవుని పిలుపుకు విధేయతను చూపించినట్లుగా కనపడుతుంది. 2, ఎదుటి మనిషిని ఆతిథ్యం ఇచ్చినట్లుగా, మంచి ప్రవర్తన కలిగినట్లుగా, వారితో మంచి నడవడికగా నడిపించబడుతున్నట్లు కనబడుతుంది. 3, విశ్వాసంలో ఆమె జీవితం ఎదుగునట్లుగా ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నట్లుగా కనపడుతుంది. 4, భర్తని గౌరవించినట్లుగా కనపడుతుంది. కనుక మన జీవితాల్లో ఈ 4 విషయాలు మనం గుర్తు చేసుకుంటూ మన జీవితాల్లో వీటిని మనం మన స్థితిని బట్టి నడిపించబడదాం. రేపటి దినమున మన జీవితాల్లో
ఆమె జీవితంలో చేసిన ఆ యొక్క తప్పులను మనం కొన్ని గుర్తు చేసుకుందాం. ఈ మాటలు మీ వెనుకలో దీవించి పాలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ర జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడానికి స్తోత్రాలు అయ్యా. నా తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి ఈ యొక్క ఉదయకాలం మా సన్నిధిలో నా తండ్రి మీరు మాట్లాడిన దాన్ని పెట్టిన స్తోత్రాలు అయ్యా. నా తండ్రి మాకు గుర్తు చేస్తున్న మాటలు పెట్టిన స్తోత్రాలు తండ్రి అయ్యా. ఈ దినం మాతో నా తండ్రి శారాగాను గుర్తు చేశారు నా తండ్రి. ఆమె పేరు నా తండ్రి మొదట శారాయ నా తండ్రి, తర్వాత నా తండ్రి మీరు పిలిచిన పిలుపు శారాగాను పిలిపించారు కనుక అటు కృప మా జీవితాల్లో కూడా నా తండ్రి అంతకు ముందు పిలిచిన పిలుపులు వేరు. మా జీవితంలో రక్షణ పొందిన తర్వాత మీరు గొప్ప పేరు పెట్టి పిలిచారు కనుక ఆ పేరు పెట్టి మేము పిలువబడే కృపను మాకు దయచేయండి అని ఒక స్తోత్రాలు తండ్రి. ఆమె జీవితంలో నా తండ్రి అయ్యో నా తండ్రి నీ పిలుపునకు విధేయతనట్లుగా చూపించినట్లుగా కనబడుతుంది. మా జీవితాల్లో కూడా మీ పిలుపు నా తండ్రి పిలిచిన ఆ పిలుపుకి మేము విధేయతనులుగా చూపించినట్లుగా సహాయం చేయండి అని స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి ఎదుటి మనుషులు మేము తన ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఎదుటి మనిషికి మంచి అయ్యా నా తండ్రి మంచితో నా తండ్రి నడిపించబడినట్లుగా కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మేము గౌరవించే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి శ్వాసములో కొనసాగించబడే కృపను మాకు దయచేయండి అని స్తోత్రాలు తండ్రి. ఈ శ్వాసంలో నా తండ్రి వాగ్దానం చేస్తున్న వాగ్దానం కొరకు మేము కనిపెట్టి ఆ నిరీక్షణతో కొనసాగించబడి దానిని పొందుకునే కృపను మాకు దయచేయండి అని స్తోత్రాలు. అలా నా తండ్రి భర్తని గౌరవించినట్లుగా కృప చూపించండి. కృపలోని మీరు నిలబెట్టండి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి వారి జీవితాలను బట్టి మంచి నడవడికను బట్టి నా తండ్రి వారికి నా తండ్రి అదే కలుగుతుంది కనుక అటు కృప మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేసి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగిండి కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.